అందరికీ జై భీమ్. ఈరోజు దళిత సంఘాలన్నీ కూడా ఐక్యంగా బంద్కు పిలుపునిచ్చాయి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడికక్కడ ఎవరైతే బంద్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. రాత్రి తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా కడప ఆర్టీసీ బస్టాండ్ కానీ, పాత బస్టాండ్ కానీ, చిన్న చిన్న సర్కిల్ అయినటువంటి మాసాబేడ సర్కిల్, ప్రతి చోట కూడా, ప్రతి స్కూల్ దగ్గర కూడా పోలీసులు మోహరించి ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ బంద్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక కులం వాళ్ళు పూర్తిగా నష్టపోతారు అని చెప్పేసి అందరూ కలిసి ఒక తాటిపైకి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలలు మాదిగలను విడగొట్టద్దని చెప్పి నిరసన కార్యక్రమం మాత్రమే తెలియజేస్తున్నారు. ఎవరు కూడా ఎక్కడా దాడులకు తెగబడలేదు. కానీ ఈ బంద్ విజయవంతం అయింది అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి ఎక్కడికి అక్కడ జీవి హర్షకుమార్ గారు ఇంట్లోంచి బయటికి రాగానే ఆయన నిరసనలో పాల్గొనకుండానే ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. అలాగే కడపలో అయితే ప్రతి చోట కూడా పోలీసులు వాళ్ళంతటా వాళ్ళే బంద్ చేస్తున్నట్లుగా ఎక్కువ సమూహాల్లో వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మేము తెలియజేసేది ఏంటంటే, మేము కేవలం మాకు జరిగే నష్టాన్ని మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో భారత్ బంద్ అనేది మా వర్గాలన్నీ కూడా ఇచ్చాయి. ఇక్కడ ఈ గొడవ అనేది మాలా మాదిగలకు మాత్రమే కాదు, ఈ గొడవ అనేది ఉన్నటువంటి 56 కులాలకు సంబంధించింది. ఈ 56 కులాల్లో మాలలకు ఎక్కువ నష్టము వాటిల్లుతుంది అనే ఉద్దేశంతో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి మరియు ఉన్నత న్యాయస్థానం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు దీన్ని అడ్డుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడికైతే ఈ ఉద్యమం అనేది ఆగదు. ఇక్కడి నుంచి మాలలకు అందరికీ కూడా అనుకూలంగా తీర్పు వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క మాల కులస్తుడు కూడా, ప్రతి ఒక్క ఉద్యమకారులు కూడా సోషల్ మీడియా వేదికగా దీన్ని పూర్తిగా ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.